ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా తప్పు పునరావృతమైన కఠిన చర్యలు తప్పవు అని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను తీవ్రంగా హెచ్చరించారు. చిన్న సమస్య ఉన్న వెంటనే గుర్తించి పరిష్కరించాలి అని, ఈ పవిత్ర బాధ్యతను ప్రతి ఒక్కరూ గుర్తెరిగి నడుచుకోవాలి అని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని ఓ పాఠశాలలో ఇటీవల మధ్యాహ్న భోజనంపై వివాదం తలెత్తిన నేపథ్యంలో ఆయన ఆకస్మిక తనిఖీ చేపట్టారు. మైలవరం దేవుని చెరువు తారక రామానగర్ మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలకు వెళ్లిన మంత్రి లోకేష్ విద్యార్థులను అందిస్తున్న భోజనాన్ని స్వయంగా తిని నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ నేరుగా కొత్త కాంట్రాక్టర్ అందిస్తున్న భోజనం ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు. భోజనం బాగుంది అని విద్యార్థులు బదులిచ్చారు. వివాదం జరిగిన రోజు అంతకు ముందు భోజనం ఎలా ఉండేదని కూడా మంత్రి ఆరా తీశారు. భోజనంలో ఏమైనా సమస్యలు ఉంటే ముందుగా తల్లిదండ్రులకు చెప్పాలి అని విద్యార్థులకు సూచించారు. ఇకపై భోజనం నాణ్యతపై లీప్ యాప్ ద్వారా తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకుంటాము అని, మరోసారి ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాము అని హామీ ఇచ్చారు. భోజనం సిద్ధమయ్యాక ప్రతిరోజు ఉపాధ్యాయుడు నాణ్యతను పరిశీలిస్తున్నారని సిబ్బంది ప్రశ్నించారు. బాయ్ నానా, బాయ్ నానా. ఇది వాటర్ ప్లాంటా? గుడ్ ఆఫ్టర్నూన్. 5th క్లాసా? బాగా చదువుతున్నారా? అందరు భోంచేశారా? ఓకే, గుడ్. ఎప్పటి వరకు ఇప్పుడు క్లాసు? 12:30. హాఫ్ అన్ అవర్. ఓకే, ఇంకా 10 నిమిషాలు భోంచేసి ఇంక ఇంటికి బయట. గుడ్, మీరు కూర్చోండి అమ్మా. బాయ్ నాన్న. ఒకటి, మీరందరూ ఈ మధ్యాహ్న భోజనం పథకం కానీ అన్నీ చాలా క్లోజ్గా వాచ్ చేయాలి. ఇంకొకసారి కానీ కంప్లైంట్ వస్తే చాలా ఫర్మ్గా ఉంటుంది డిపార్ట్మెంట్ మీద. వాట్ బి వెరీ క్లియర్. ఇప్పుడు మీకు అడ్మినిస్ట్రేటివ్ బర్డన్ తగ్గించాం, అంతా సీనియారిటీ లిస్టులు కానీ అన్నీ ఫైనలైజ్ చేసాం. రెస్పాన్సిబిలిటీ మీది. ఇంకొకసారిగా నాకు ఎక్కడి నుంచి కంప్లైంట్ వస్తే మటుకు ఐ టేక్ ఫర్మ్ యాక్షన్. తర్వాత నన్ను అడగద్దు. బాధ్యత మీది. ఎక్కడ నాణ్యత లేకపోతే కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం మీ పైన ఉంది. మీరు మానిటర్ చేయాలి. రెండోది, ఉపాధ్యాయులు కూడా మనం టేస్ట్ చేయాలని పెట్టాం. అది చేస్తున్నారా లేదా మీరు మానిటర్ చేయాలి. ఎంఈఓగా మీరు మానిటర్ చేయాలి. రమణ, ఇప్పుడు ఫుడ్ టేస్ట్ చేయాలని మనం చెప్తున్నాం. ఎంఈఓలు మానిటర్ చేసుకోవాలి ఎవ్రీడే. డిఓలు కూడా మానిటర్ చేయాలి. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు పేరెంట్స్ ఫోన్ నెంబర్స్ అని మన దగ్గర ఉన్నాయా? ఇంకా 5 స్టార్ట్ చేయండి. ఎవ్రీ వీక్ చేయండి. చేస్తే ఒక